పురాణాల్లో చూసుకుంటే సీత కోసం బో బ్రేకింగ్ కాంపిటీషన్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా. అండ్ ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటారు కదా. అమ్మా నువ్వు ఈ పురాణాల రెఫరెన్స్లు ఆపు, నీ కథే గొప్పది. ఐశ్వర్య ఐ లవ్ యూ చెప్తే రేపు వస్తారా? చెప్పినా కదా నా జిగిరి దోస్త్. అయినా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, పైగా నాకు పెద్ద మాట్లాడడం కూడా రాదు అమ్మాయిలతో. నాతో బాగానే మాట్లాడుతున్నావు కదా. నిన్ను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు అనట్లేదు. మీ అత్త చాలా స్ట్రిక్ట్ అనుకుంటా. కమాన్ ఇచ్చేసుకోండి. విస్కీ నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను నీకు. బాయ్ బాయ్. చిన్నప్పటి నుంచి మన ఇద్దరి మధ్య ఒక్క గొడవ కూడా అవ్వకపోవడం కారణం మన ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ రా. అరే మనం ఎప్పుడని షేర్ చేసుకున్నాం కదరా, ఆఖరికి ఒక రోజు అండర్వేర్ కూడా. థూ, నేను అండర్వేర్ ఒక్కటేనా? దిస్ ఇస్ నాట్ ఎ జోక్, ఓకే? ఈ ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేసినావు, నువ్వే సాల్వ్ చేయాలి. స్టోరీ అదిరింది, క్లైమాక్స్ కూడా బాగుంటే బ్లాక్ బస్టర్. इमोशनल ड्रामा तू मत करो प्रेमा कोटाबू दिल की माँ बोल गोनी को माँ इमोशनल ड्रामा तू मत करो భయపడతాడా అటాక్ చేస్తాడా భయపడతాడా అటాక్ చేస్తాడా భయపడతాడా అటాక్ చేస్తాడా కమెంటేటర్ గారు మూసుకోకపోతే వాడిని అటాక్ చేస్తా అని చెప్పు. అరే నువ్వు ఆడరా వద్దు. दिल की माँ ఇది बोल गोनी को माँ इमोशनल ड्रामा तू मत करो प्रेमा ఈ మ్యాచ్ వదిలేస్తేనే బెటర్. Sometimes it's worth fighting for someone you love. అది మీకు అర్థం కాదే, because you never knew what love is. యుద్ధాలు చేయకుండా రాజ్యాలు గెలవలేము.